కుంభమేళలో నేషనల్ వైజ్గా ఫేమస్ అవుతున్న అమ్మాయి ఎవరిమే, అసలు ఎందుకు ఇంత పాపులారిటీ వచ్చింది? గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందంట, అదేంటి? మోనాలిసా. సో స్టోరీ మొత్తం ఒక 10 minutesలో మేము కూడా పెడతా. దానికి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం నేషనల్ వైజ్గా ఫేమస్ అవుతున్న అమ్మాయి మోనాలిసా భోస్లే. మహాకాల విగ్రహాల శంభో జీవన హోయా మృత్యుదో. ఫేమస్ ఎట్లయింది, ఎంత పాపులారిటీ ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మోనాలిసా భోస్లే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా తెలుసుకుందాం. ఫస్ట్ మోనాలిసాకి 2 sisters, ఒక బ్రదర్. విద్యా భోస్లే, ఇషికా భోస్లే అండ్ జై భోస్లే వాళ్ళ బ్రదర్. సో వాళ్ళ నాన్న పేరు వచ్చేసి విజయ్ భోస్లే. నివసించే ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఇండోర్లో. కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకునే సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మోనాలిసా భోస్లే ఇండియా వైడ్గా ఫేమస్ అయింది. సో యాక్చువల్లీ ఎట్లయిందంటే, మోనాలిసాకి ఆల్రెడీ పాస్ట్లో కూడా ఇట్లనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే, అదేంటంటే బీచ్లో ఇట్లనే రుద్రాక్షలు అది ఇది అమ్ముతుంటే ఎవరో మన ఫారినర్స్ అండ్ కొంతమంది ఆమెను ఫోటోలు తీయడం జరిగిందంట అప్పుడు కూడా. సో నాకు తెలిసి మోనాలిసాకి తెలుసు కుంభమేళలో కూడా ఆమెని ఫొటోస్ తీస్తారు అని. సో అట్లనే అదే ఇన్సిడెంట్ కుంభమేళలో కూడా జరిగింది. ఆ కుంభమేళలో ఎవరో ఒక వ్యక్తి కొందామని వచ్చినప్పుడు మోనాలిసాని చూసి చిన్న క్లిప్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు అది వైరల్ అయిపోయింది. సో అట్లనే అందరూ ఫొటోస్ వీడియోస్ తీయడం వల్ల ఒక స్టేజ్ వరకు అంతా బాగానే ఉంది. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత అమ్మాయికి చాలా ఇబ్బంది అయిపోయింది అన్నట్టు. సో అందరూ క్రౌడ్ వచ్చేసి అమ్మాయి మీద ఫోటోలు వీడియోలు తీసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఎవరికైనా ఒక స్టేజ్ వరకు ఓకే, బట్ కొంచెం క్రౌడ్ ఎక్కువైనా, స్టేజెస్ కొంచెం లిమిట్స్ కొంచెం క్రాస్ అయినా, సో క్రౌడ్ కొంచెం ఎక్కువైనా ఆమెకి ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటిదే మోనాలిసా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తుంది. నార్మల్గానే ఉండేది, మాస్క్ ఏం పెట్టుకోకుండా రుద్రాక్షలు అమ్ముకునేది. తర్వాత మాస్క్ పెట్టాల్సి వచ్చింది. మాస్క్ తర్వాత మొత్తం ఇట్లా కవర్ చేస్తున్నారు ఆమెను. ఇప్పుడు ఆమెను పంపిస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు. సో చెప్పలేం మోనాలిసా ఎన్ని రోజులు కుంభమేళలో ఉంటుందో ఉండదో మనకు తెలీదు. బట్ ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్కి అయితే ఎఫెక్ట్ పడింది. సో వాళ్ళకి బిజినెస్ మంచిగా జరిగేది. సో అంత క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ బిజినెస్ అయినా కుంభమేళలో ఎస్టిమేషన్ ప్రకారంగా అన్నీ బాగానే జరుగుతుందని ఉండేది. కానీ బట్ మోనాలిసా ఇంత ఫేమస్ అవడం వల్ల వాళ్ళ బిజినెస్కి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడ్డది. సో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా అదే బాధపడుతున్నారు, మా బిజినెస్ మీద ఎఫెక్ట్ పడ్డది, సేల్స్ జరగట్లేదు, అందరూ ఫొటోస్ వీడియోస్ అని ఇబ్బంది పెడుతున్నారని. సో చాలామంది యూట్యూబర్స్, చాలా మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చాలా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుందట. మోనాలిసా ఎవరికి ఇంటర్వ్యూస్ అని ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చింది, కానీ ఇప్పుడైతే ఎవరికి ఇవ్వట్లేదంట. అండ్ ఆల్సో ఆ క్లిప్ వైరల్ అవ్వగానే అమ్మాయి ఫ్యాన్ పేజ్ అనేది విత్ ఇన్ 2 days 1 millionకి రీచ్ అయిపోయింది. జస్ట్ ఫ్యాన్ పేజ్. ఆమె ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మోనాలిసా భోస్లే 08 సంథింగ్ ఏదో ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. మోనాలిసాకి బాలీవుడ్ నుంచి మూవీ ఛాన్స్ వచ్చింది. సో నన్ను అడిగితే మాత్రం సాదా సీదా కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి హీరోయిన్ అవుతే చాలా మంచిదే. ఒక స్టార్ కిడ్ హీరో అవ్వడం కంటే నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు హీరోయిన్ అవుతే ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ యాక్చువల్లీ. చాలా మంచి విషయం అది. సో అట్లాంటి వాళ్ళు హీరోయిన్ చేసిన తప్పు లేదు. విత్ ఇన్ 2 daysలోనే అంత లక్ కలిసి వచ్చింది. మొత్తం ఇండియా వైడ్గా ఫేమస్ అయిపోయింది. అందరు చాలా ఇష్టపడుతున్నారు ఆమెని, అన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఆవిడకి కుంభమేళలో మేకప్ వేయడం కూడా జరిగింది. సో ఒక ఆవిడ ఆమెని చూసి మిమ్మల్ని రెడీ చేస్తానని ఆమెని మంచిగా రెడీ చేసి ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. సో అది మోనాలిసా. సో మెయిన్లీ మోనాలిసా ఎందుకు అంత అట్రాక్టివ్గా మీకు తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఐస్. ఆ ఐస్ని ఏమంటారంటే అంబర్ ఐస్ అంటారు. అవి అంబర్ అంటే అది కాదు. సో ఆవిడ ఐస్ ఉన్నాయి కదా, సో డిఫరెంట్ ఐస్, అది వెరీ అట్రాక్టివ్ ఐస్ అది. సో ఐస్ పేరు వచ్చేసి అంబర్ ఐస్ అంటారు అవి. సో ఆ ఐస్ హిస్టరీ ఏంటంటే, మోనాలిసా ఫాదర్ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఉన్నాయి. వాళ్ళ బ్రదర్కి ఉంది, వాళ్ళ 2 sisters ఉంది, వాళ్ళ డాడీకి ఉంది, వాళ్ళ నానమ్మకి ఉంది. సో అందరికీ ఉన్నది అన్నట్టు. ఐస్ అనేది సేమ్ ఐస్ అందరికీ ఉన్నాయి. వాళ్ళ మదర్ సైడ్ నుంచి లేదు, వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి వచ్చింది అన్నట్టు వీళ్ళకి. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ అంబర్ ఐసే ఉంటుంది. సో దానివల్ల ఆమె అంత అట్రాక్టివ్గా కనిపించడం జరుగుతుంది. సో అట్లనే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికి కూడా సేమ్ ఉంటుంది.
కొంచెం ఇంచుమించు సేమ్ ఉంటారు వాళ్ళు కూడా. సో అది మోనాలిసా భోస్లే స్టోరీ. మనం కూడా ఎంకరేజ్ చేస్తే తప్పులేదు అందులో. పెద్ద పెద్ద వాళ్ళకి మళ్ళీ ఎంకరేజ్ చేయడం కంటే చిన్న నుంచి పెద్ద వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం ఇట్స్ చాలా మంచిది. అది ఇంతకుముందు చెప్పిన కదా బీచ్లో. సో వీళ్ళు ఇట్లనే వీళ్ళ బిజినెస్ మొత్తం రుద్రాక్షలు సేల్ చేసే బిజినెస్ అన్నట్టు వీళ్ళది. సో వీళ్ళు ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో అట్లనే పాస్ట్లో ఒకసారి ఏదో బీచ్లో సేల్ చేస్తున్నప్పుడు ఏమైందంట, సో ఎవరో ఇట్లనే ఫొటోస్ ఇస్తే అప్పుడు కూడా ఇంతే జరిగింది, బట్ అప్పుడు ఇంత ఫేమస్ కాలేదు. సో నార్మల్గా అందరు ఫొటోస్ తీసేవాళ్ళట, దిగేవాళ్ళట ఆమెతో, ఆమె ఐస్ వల్ల. సో ముందు కూడా అట్లా జరిగింది, కానీ కుంభమేళలో 2025లో మహాకుంభమేళలో జరిగినంత ఫేమస్ కాలేదంట. సో అప్పుడు కూడా ఉండేది. సో ఆమెకు తెలుసు కుంభమేళలో కూడా ఇట్లనే ఫోటోలు తీసుకుంటారని ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఆమె గెస్ట్ చేసే ఉంటుంది ఖచ్చితంగా. సో అట్లనే జరిగింది యాజ్ యూజువల్. సో తప్పు లేదు అందులో, లక్ కలిసి వచ్చింది. ఆ లక్ని చూడాలి మనం ఎక్కడ దాకా వెళ్తుందో. వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వీడియోస్ ఫొటోస్ అందరు తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది అక్కడ. వాళ్ళ బిజినెస్ జరగట్లేదు, మొత్తం చుట్టూ నిండిపోతున్నారు క్రౌడ్ అంతా. కేవలం ఆమెను చూడడానికే. సర్టన్ సిచ్యువేషన్స్లో ఆమెని స్పాట్లో అక్కడ నుంచి తరలించడం కూడా జరిగింది. సో ఆమెని బైక్ మీద ఎక్కించి వాళ్ళ నుంచి స్పాట్లో నుంచి పంపించడం జరిగింది కుంభమేళ నుంచి. సో ఇట్లనే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతే మేబీ ఆమె ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ జరగాలి కాబట్టి ఉంటుంది. బట్ క్రౌడ్ ఎక్కువ ఇబ్బంది పెడితే మరి చెప్పలేం. మన గవర్నమెంట్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తే క్రౌడ్ ఎక్కువైపోతుంది అది ఇది అని రిస్ట్రిక్ట్ చేస్తే ఖచ్చితంగా కుంభమేళలో ఉండదు, ఖచ్చితంగా ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. సో ఇప్పుడు వాళ్ళకి బిజినెస్ అక్కడ మంచిగా జరిగేది 45 days, బట్ ఫేమస్ అయింది. ఇట్స్ ఓకే, మంచి విషయమే అది. సో అట్లనే మనం అందరం విష్ చేయాలి. సో ఆ ఐస్కి ఉన్న పవర్, అంబర్ ఐస్కి ఉన్న పవర్, సో అంత అట్రాక్టివ్ వచ్చింది ఆ అమ్మాయికి. సో అందుకే అంత ఫేమస్ అయిపోయింది. సో ఎవరు చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ ఇన్స్టాలో రీల్స్ చూసినా, ఏ టీవీలో చూసినా కూడా మోనాలిసా భోస్లేనే కనబడుతుంది మనకి. గత 4 days నుంచి మొత్తం మోనాలిసా భోస్లేనే కనబడుతుంది. సో అది మ్యాటర్. ఒకసారి మీరు మోనాలిసా భోస్లే ఏజ్ ఎంతనో మీరు తెలుసుకుంటే షాక్ అవుతారు. షీఈస్ జస్ట్ 16 years old. కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఆమెకి. చిన్న ఏజ్లో ఫేమస్ అయింది. సో అట్లనే కంటిన్యూ అయితే షీల్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో మంచి మంచి మూవీస్ వస్తాయి. బాలీవుడే కాదు, వేరే వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా, సౌత్లో నుంచి కూడా రావచ్చు త్వరలో. సో వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ మూవీ ఛాన్సెస్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా చూస్తున్నారంటే, వాళ్ళ నాన్నమ్మ అయితే ఖచ్చితంగా పంపిస్తాం, ఛాన్సెస్ వస్తే ఖచ్చితంగా కూడా పంపిస్తాం, మోనాలిసాని సినిమాలోకి పంపిస్తామనేది చెప్పడం జరిగింది. సో మోనాలిసాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని సమ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్లో చెప్పింది. ఆమె డైరెక్ట్గా చెప్పింది. సో నేను చేస్తాను, ఛాన్సెస్ వస్తాయని. ఆ ఛాన్సెస్ కోసం వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాయి, ఇంకా చాలా వచ్చినాయి అంట. సో కొన్ని అయితే మంచి మంచి మూవీస్ అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నారంట చేద్దామని. సో మనం అది చూడాలి ఎక్కడ దాకా పోతుందో, షూటింగ్ అవుతుందా కాదా, సో మళ్ళీ పిలువరా, ఫేమ్లో ఉన్నప్పుడే పిలుస్తారు. సో చూడాలి మనం అదంతా కూడా. అండ్ సౌత్లో నుంచి కూడా మూవీ ఆపర్చునిటీ వచ్చేలాగా అయితే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ అనేది ఉంటుంది. సో ఫేమస్ అయిన వాళ్ళని మూవీలో పెట్టుకుంటే వ్యూవర్షిప్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు అట్లా. అండ్ ఇంకొక ఫన్నీ పార్ట్ ఏంటంటే, బాయ్స్ అందరూ కూడా మోనాలిసాని చూడడానికి కుంభమేళ వెళ్తున్నారని వీడియోస్లో చెప్తున్నారు. ఇది ఫన్నీ పార్టే. ఇది ఓన్లీ లిమిట్స్లో మాత్రమే ఫన్నీ పార్ట్. సో లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం ఇది చాలా సివియర్ వెళ్ళిపోతుంది. సో అందరూ కూడా లిమిట్స్లో ఉండాలి. సో కనిపిస్తే చూడండి, వెళ్ళిపోండి, కానీ సో ఇబ్బంది అయితే పెట్టొద్దు మనం. సో అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అందరూ ఫొటోస్, అందరూ మీదికి వస్తున్నారు. సో ఆమె కోపంగా ఒక 2-3 ఫోన్స్ కూడా అందరికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందులో కూడా చిన్న అమ్మాయి, 16 years అమ్మాయి కాబట్టి సో ఆమెకు కూడా కొంచెం భయం అవుతుంది. సో అంత క్రౌడ్ని ఆమె మీదకి వస్తుంటే కొంచెం భయం అవుతుంది వాళ్ళకు కూడా. అంత ఇబ్బంది అయితే మనం పెట్టొద్దు. సో నార్మల్గా కుంభమేళకి ఎందుకు వెళ్ళినామో దానికి వెళ్ళిరండి. సో కొన్ని వీడియోస్లో అయితే జస్ట్ బాయ్స్ కేవలం మోనాలిసా కోసమే మేము కుంభమేళకి వచ్చినాం అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ఇది ఫన్ పార్ట్ లిమిట్స్లో, బట్ అవుట్ ఆఫ్ లిమిట్స్ ఇట్స్ నాట్ ఫన్నీ ఎనీమోర్. సో అందుకే సో అంతా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిన పని చూసుకొని వస్తే బెటర్ మనం. మోనాలిసా భోస్లే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆమె ఏమీ చదువుకోలేదంట.
కుచ్ భీ నై పడాయి మే అని చెప్తుంది హిందీలో సబ్జెక్టు కరెక్షన్. సో అది సో ఆమె అయితే ఏం చదువుకోలేదు, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఈ రుద్రాక్ష వాళ్ళ ఫాదర్ కూడా సో అదే బిజినెస్, సో ఆ బిజినెస్నే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కేవలం మోనాలిసాని చూడడానికి కొంతమంది తెలుస్తున్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని ఇందులో కామెంట్ చేయండి. సో అంతే గైస్, సో ఇది వచ్చేసి మోనాలిసా భోస్లే కుంభమేళలో ఫేమస్ అయిన ఒక అమ్మాయి. బాలీవుడ్ ఛాన్సులు, హాలీవుడ్ ఛాన్సులు, అన్ని ఛాన్సులు వచ్చేలాగా ఉన్నాయి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మోనాలిసా భోస్లే ఎవరు, అసలు ఆమె గురించి ఏంటిదో మొత్తం వీడియోలో చెప్పేసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.